నాయుడు గారు ఒప్పించింది ఏంటంటే ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ రోజు వరకే మనది. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన మరుసటి నిమిషం నుంచి తెలంగాణలో మాత్రం తెలుగుదేశంతో పొత్తు లేదు పొమ్మన్నారు. కాబట్టినే అక్కడ వాళ్ళు విడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎలక్షన్స్లో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశంతో పొత్తుకాళ్ళు ముందుకు రాలా. ఈవెన్ జనసేనతో పొత్తు ఇక్కడ జరిగిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు. అక్కడ కూడా జనసేనతో అప్పుడు వద్దన్నారు కదా, పొత్తు వద్దన్నారు కదా. మొన్న 2023 ఎలక్షన్లోనే పొత్తు పెట్టుకుంది జనసేనతో. అది కూడా ఎవరో వాళ్ళని మిస్లీడ్ చేశారు, జరిగింది. ఇప్పుడు మన రామచంద్రరావు చెప్పేశారు కదా మేము పొత్తు పెట్టుకోమని చెప్పి. వీళ్ళైతే ట్రై చేస్తున్నారు అక్కడ ముగ్గురు కలిసి పొత్తుగా ఉండాలన్నది. ఇప్పుడే భారతీయ జనతా పార్టీ 2014లో తప్పు చేసింది పొత్తు పెట్టుకుని, మళ్ళీ మొన్న 23లో తప్పు చేసింది, మళ్ళీ ఇప్పుడు తప్పు చేయడానికి సిద్ధంగా లేదు. వీళ్ళు మాత్రం బలవంతంగా అక్కడ పొత్తు పెట్టుకో, అక్కడ ఆ కాన్సెప్ట్ తో నడిచినాయి ఆస్పెక్ట్. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు మళ్ళీ మన మున్సిపల్ ఎలక్షన్ లో జరగలేదు చూసారుగా. కార్పొరేషన్ కూడా మేము ఉండమని చెప్తున్నారు కదా. కాబట్టి అక్కడ క్లియర్. ఇక్కడ మాత్రం పొత్తు ఆల్రెడీ ప్రభుత్వంలో కూడా కలిసి నడుస్తున్నారు కాబట్టి లేదంటే ఎట్లాగా. అందుకని కలిసి చేయాల్సింది అంతే. కానీ కూటమిలో ఉన్నా సరే నల్లేరు మీద నడకలా అయితే ప్రయాణం కొనసాగట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇద్దరి మధ్య. నాకు తెలిసి గెలుపుకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. సీట్లకి వీటికి ఉంటాయి, పదవుల గురించినటువంటిది కదా. దిస్ ఈజ్ ఏ పవర్. ఇప్పటికే కేడర్ల అసంతృప్తి ఉందనేది ఓపెన్ గా అర్థమవుతుంది. రేపు పొద్దున్న అవి తగ్గితే అది ఇంకా పెరిగిపోదా అంటే? ఇవి పదవి కోసం తప్పించి పార్టీ మీద అసంతృప్తి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. పదవి కోసం అసంతృప్తి. వీళ్ళేమి జగన్ని పవన్ ని ద్వేషించట్లేదు, బాబుని ద్వేషించట్లేదు, మాధవన్ ద్వేషించట్లేదు. పదవి కావాలి